ఈ యథవాయత్వం ఏంటో అర్థం కాలేదు. డబ్బు మదమెక్కితే అతి తెలివితేటలకు పోతారు. నా మధ్యన గాలి జనార్దన్ రెడ్డి అనేవాడికి డబ్బులు ఎక్కువైపోయేటప్పటికి చివరికి టాయిలెట్లు కూడా డబ్బు బంగారంతో కట్టించుకున్నాడు అంటారు. ఇప్పుడు కొత్తగా కొందరు టాయిలెట్కి వెళ్తే ముక్కు మూసుకుని వెళ్తున్నారు, కానీ టాయిలెట్ వార్త తెలిస్తే ముక్కును వేలేసుకుంటారంటూ పత్రికలు కూడా కంపు కొట్టే వార్తలు రాసినాయి. 18 క్యారెట్ల స్వచ్ఛతోన్న బంగారం తయారు చేసిన ఓ టాయిలెట్ బుధవారం అమెరికాలో ప్రఖ్యాత సోతే వేలంపాట సంస్థ వేలం వేస్తే ఏకంగా 106 కోట్ల రూపాయల ధర పలికిందట. ఈ టాయిలెట్ బరువు 101 కిలోలు. ఇది సాధారణ టాయిలెట్ కమ్ముడు మాదిరే ప్లస్తో పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తాడు. 2016లో తొలిసారిగా అమెరికాలో దీన్ని న్యూయార్క్ గుగెన్హామ్ మ్యూజియంలోని పబ్లిక్ బాత్రూంలో అమర్చారు. దీన్ని చూసేందుకు లక్షలాది మంది జనం ఎగబడ్డారు. గతంలో ఒక అరటిపండు టేపును అతికించి ఇది కూడా కళాఖండమే అని ప్రకటించి కోట్ల రూపాయలకు అమ్ముడు వేల చేసిన ఇటాలియన్ వ్యంగ్య కళాకారుడు మారిజియోలో క్యాట్లాన్ ఈ టాయిలెట్ రూపొందించారు. ఈ టాయిలెట్కు వినూత్నంగా అమెరికా అని పేరు పెట్టారు. అమెరికాలో అపార సంపద దాగుందని వెటకారంగా దీనికి పేరు పెట్టారని మారిజియో గతంలో వ్యాఖ్యానించారు. 2019లో అచ్చం ఇట్లాంటి మరో బంగారు టాయిలెట్ తయారు చేశారు. బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ జన్మించిన బ్లెన్హామ్ ప్యాలెస్లో ఉండగా దొంగలు దీన్ని సుత్తితో పగలగొట్టి ముక్కలుగా ఎత్తుకుపోయారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఇది కూడా అట్లాగే చేస్తారు. మరి టాయిలెట్కి వేలం కొన్నాడంటే ఆడెంత పిచ్చోడో అర్థం కావాలి.